రాజమౌళి గారు వాళ్ళ నాన్న విజేంద్ర ప్రసాద్ గారిని బాహుబలి స్టోరీ రాయమన్నప్పుడు ఆయన రాజమౌళి గారికి చెప్పిన ఫస్ట్ సీన్ ఏంటో తెలుసా? విదేశాల నుంచి ఒక వర్తకుడు ఆయుధాలు అమ్ముకోవడానికి వస్తే అతనికే యుద్ధం నేర్పించే ఒక వృద్ధుడు, అతని పేరే కట్టప్ప. ఆ వర్తకుడితో కట్టప్ప మీకు బాహుబలి తెలుసా అని అడిగితే అప్పుడు ఆ వర్తకుడు బాహుబలినా, ఎవరతను అని అడుగుతాడు. అప్పుడు కట్టప్ప ఇలా చెప్తాడు, ఒకసారి మేము అడవిలో వెళ్తుంటే 250 మంది దొంగలు వస్తారు. వాళ్ళని ఎదిరించి ఎంతో క్రూరంగా బాహుబలి చేసే యుద్ధం చూస్తుంటే మహాభారతంలో అభిమన్యుడు ఇలాగే ఉంటాడేమో అనిపించింది. సాయంత్రం రాజ్యానికి తిరిగొచ్చేటప్పుడు తన ఒంటి నిండా రక్తాభిషేకం చేసినట్టు మొత్తం రక్తమే, కానీ ఒట్టేసి చెప్తున్నా తన మీదున్న ఒక్క రక్తపు ఒట్టు కూడా తనది కాదు, ఎందుకంటే తన ఒంటి మీద గాటు పెట్టే వీరుడు ఇంకా పుట్టలేదని కట్టప్ప చెప్తాడు. అప్పుడే వర్తకుడు, ఎవరు కట్టప్ప వీరుడు, నాకు చూడాలనుంది అని అంటాడు. చనిపోయాడయ్యా అని బాధగా అంటే, అంత గొప్ప వీరుడిని చంపింది ఎవరు అని కోపంగా అడుగుతాడు. బాహుబలిని నమ్మించి వెన్నుపోటు పొడిచిన మూర్ఖుడిని నేనే అని కట్టప్ప అంటాడు. అప్పుడు మూవీ టైటిల్ పడి మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. బాహుబలి స్టోరీలో పుట్టిన ఫస్ట్ సీన్ ఇదే. మరి మూవీలో లేదేంటని మీరు అనొచ్చు. మూవీ మొత్తాన్ని సింగిల్ పార్ట్ గా తీయాలి అనుకున్నప్పుడు ఈ సీన్ ఉంది, కానీ ఎప్పుడైతే 2 పార్ట్స్ గా తీయాలనుకున్నారో మొత్తం మర్చేశారు.